Hi guys, welcome back to our channel Shamku Spark. So ఇవాళ మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చాప్టర్ 5 స్టాయికియోమెట్రీ. సో మనము ఈ చాప్టర్లో మనకు వెయిటేజ్ వచ్చేసి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో 1 4 మార్క్స్ క్వశ్చన్. సో టోటల్ ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్ is 6 marks. So without any further, let's complete this chapter in a simple and easy way. సో ఇక్కడ మనము ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాము. ఫస్ట్ వన్ చూడండి, బ్యాలెన్స్ ది రియాక్షన్. సో మనకి ఇక్కడ ఒక రియాక్షన్ ఇస్తారు, ఈ రియాక్షన్ని మనము బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో MnO4 ప్లస్ SO3 minus 2 gives rise to Mn plus 2 plus SO4 minus 2 in acidic medium. సో మనకు ఫస్ట్ ఇలా ఈక్వేషన్ రాసుకోవాలి. ఇలా ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్కి మనము ఈక్వేషన్స్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మ్యాంగనీస్ అనేది ఇక్కడ 4 ఉన్నాయి ఆక్సిజన్స్ అండ్ ఇక్కడ ఆక్సిజన్స్ లేవు. సో మనకు ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 0 నథింగ్ ఏం లేదు. సో అందుకే మనకి ఇక్కడ ఏం జరిగింది, రిడక్షన్ జరిగింది. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ రిడక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి అండ్ ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆక్సిజన్స్. సో మనకి ఇక్కడ ఏంటిది, దీన్ని ఆక్సిడేషన్. ఓకే, దిస్ ఇస్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. ఓకే, సో దిస్ ఇస్ ఆక్సిడేషన్స్. ఆక్సిజన్స్ అనేవి మనకు +1 ఆక్సిజన్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, అండ్ ఇక్కడ రిడక్షన్లో మనకు ఆక్సిజన్స్ అనేవి మైనస్ అవుతున్నాయి. ఓకే, సో మనకు ఆక్సిడేషన్ ఈక్వేషన్ రాసుకోవాలి అండ్ రిడక్షన్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఓకే, సో రిడక్షన్ ఈక్వేషన్ MnO4 gives rise to Mn plus 2 అండ్ ఆక్సిడేషన్ది SO3 minus 2 gives rise to SO4 minus 2. సో ఫస్ట్ వన్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్ అన్నమాట. ఓకేనా, బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ SO3 minus 2 మనకి ఇక్కడ 3 ఉన్నాయి అండ్ ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు 4 కావాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకొక ఆక్సిజన్ని యాడ్ చేసుకోవాలి. సో SO3 minus 2 ప్లస్ H2O యాడ్ చేస్తే మనకు ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది. సో SO3 minus 2 plus H2O gives rise to SO4 minus 2. ఓకే, కమింగ్ టు ది రిడక్షన్, ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఆక్సిజన్స్. సో ఇక్కడ చూడండి, మనకు ఆక్సిజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి అండ్ ఇక్కడ నన్ ఏం లేవు. సో ఇక్కడ కూడా మనకు 4 ఆక్సిజన్స్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, 4H2O యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు 4 కావాలి కాబట్టి. సో MnO4 minus gives rise to Mn plus 2 plus 4H2O. మనకు ఇట్ సైడ్ కావాలి కాబట్టి ఇట్ సైడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ యాడెడ్ ఉన్నాయి, సో ఇక్కడ ప్లస్ పెట్టుకొని 4H2O యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆక్సిజన్స్ బోత్ ఆక్సిడేషన్ సైడ్ అండ్ రిడక్షన్ సైడ్ బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ద హైడ్రోజన్స్. సో మనం హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ ఈక్వేషన్లో చూస్తే మనకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్కి ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఇక్కడ హైడ్రోజన్స్ లేవు. సో ఇప్పుడు ఏం చేయాలి, SO3 minus 2 ప్లస్ H2O, ఇది ఈక్వేషన్ ఎలా ఉందో అలా రాసుకొని మనకు ఇటు సైడ్ ఆక్సిజన్స్ యాడ్ కావాలి కాబట్టి SO4 minus 2 ప్లస్ 2H ప్లస్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా 2 హైడ్రోజన్స్ కావాలి కదా. సో అందుకే SO4 minus 2 ప్లస్ 2H ప్లస్. సో అప్పుడు ఇక్కడ ఈక్వల్ అయిపోయాయి హైడ్రోజన్స్, ఇక్కడ కూడా ఈక్వల్ అయిపోయాయి హైడ్రోజన్స్. సో ఇక్కడ ఆక్సిడేషన్ సైడ్ మనకు హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం రిడక్షన్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు సైడ్ మనకు రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 4 2s 8. సో ఇక్కడ టోటల్ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నన్, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ కూడా మనకు 8 హైడ్రోజన్స్ యాడ్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, MnO4 minus 2 ప్లస్ 8H ప్లస్ యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకు ఇక్కడ కూడా 8 హైడ్రోజన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా, సో 8 హైడ్రోజన్స్ గివ్స్ రైస్ టు Mn plus 2 plus 4H2O. 4 2s
8. సో ఇక్కడ మనకి 8 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అండ్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ అయిపోయాయి హైడ్రోజన్స్. ఓకే, మూవింగ్ ఆన్ టు చార్జ్, బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్ అనమాట. బోత్ సైడ్స్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? సో మనము చార్జెస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇక్కడ మనం హైడ్రోజన్స్ దగ్గర చూడండి, మనకు ఇక్కడ ఆక్సిడేషన్ ఈక్వేషన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ చార్జ్ ఏముంది? -2 ఉంది. సో -2 ఇక్కడ ఛార్జ్ ఏం లేదు కదా. సో అప్పుడు ఏం చేసుకోవాలి? ప్లస్, ఇది అనదర్ ఈక్వేషన్ కదా. సో ఇక్కడ ఈక్వేషన్ దగ్గర మనము ఎక్స్ పెట్టుకోవాలి అండ్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఉంది ఛార్జ్? -2. సో -2 ఇక్కడ ఎంత ఉంది? మనకు ఏం లేదు, ఛార్జ్ ఏం లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? +1 పెట్టుకోవాలి, 1 లాగా అజ్యూమ్ చేసుకోవాలి మనం. ఓకే, సో 1. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకు x ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి? -2 అండ్ ఇక్కడ కూడా 2 వస్తుంది యాక్చువల్లీ. ప్లస్ ముందు ఇక్కడ ఛార్జ్ దగ్గర ఇక్కడ ఏదైనా నంబర్ ఉంటే దాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఛార్జ్ జస్ట్ ఓన్లీ ఛార్జ్ ఉందనుకోండి, దాని ముందు ఏదైనా నంబర్ ఉందనుకోండి, ఆ నంబర్నే డైరెక్ట్గా రాసేసుకోవాలి. సో 2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు -2 +2 అండ్ +2. అప్పుడు ఏమవుతుంది? -2 +2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకు ఛార్జ్ ఏముంటుంది? ఇక్కడ ఛార్జ్ +2 ఉంటుంది. ఓకేనా, ఆక్సిడేషన్ ఛార్జ్ మనకి ఇక్కడ ఏంటి? x ఈజ్ ఈక్వల్స్ టు +2. కమింగ్ టు ద రిడక్షన్ సైడ్కి వస్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి మనకు? MnO4. ఇక్కడ ఛార్జ్ చూడండి -2 ఉంది. ఓకే, సో ఇక్కడ -2 ఉంది కదా, ఇది -2 కాదు, జస్ట్ MnO4 మైనస్ అంతే. సారీ ఫర్ ద మిస్టేక్, ఇట్స్ జస్ట్ MnO4 మైనస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ముందు కూడా ఏ నంబర్ లేదు. మైనస్ ముందు ఇక్కడ ఏదైనా స్టార్టింగ్లో నంబర్ ఉండాలి. సో నంబర్ లేదు, ఏది లేదు అంటే మనం ఏం రాసుకోవాలి? 1 లాగా అజ్యూమ్ చేసుకోవాలి. సో -1 ప్లస్ ఇక్కడ ఏముంది? ఛార్జ్ ముందు ఒక నంబర్ ఉంది. సో మనం ఏం తీసుకోవాలి? +8 ప్లస్ నెక్స్ట్ ఈక్వేషన్కి వెళ్ళే ముందు +x పెట్టుకోవాలని చెప్పా కదా. సో +x పెట్టుకున్నాక ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది మనకు? ఛార్జ్ +2 ఉంది. సో ఏం రాసుకోవాలి మనము? ఈజ్ ఈక్వల్స్ టు +2 రాసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి మనకు ఛార్జ్ లేదు, సో లీవ్ ఇట్. సో ఇలా రాసుకున్నాక మనకు ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు +2 -8 అండ్ +1 ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చాక మనకు ఇక్కడ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు మనకు +2 +1 ఉంది. ఏమవుతుంది? 2 + 1 3. సో +3 -8 వస్తుంది మనకు. సో ప్లస్ ఇంటూ మైనస్, సో 8 - 3 5. మనకి ఎంత వస్తుంది? ఛార్జ్ -5 వస్తుంది. బికాస్ మనకు బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకు రిడక్షన్ దగ్గర ఛార్జ్ చూడండి -5 వస్తుంది. సో ఛార్జెస్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ ఈక్వేషన్కి ఛార్జెస్ మనము ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఛార్జెస్ దగ్గర ఇదంతా మీరు సైడ్కి రఫ్ వర్క్గా చేసుకోండి. ఈక్వేషన్స్ మధ్యలో ఇలా రాసుకోకూడదు అనమాట. ఓకేనా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఈక్వేషన్స్ మధ్యలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీరు ఇక్కడ సైడ్కి రఫ్ కాలంలో ఎగ్జామ్లో అక్కడ ప్రాక్టీస్ చేయండి. అక్కడ వర్కౌట్ చేసుకోండి ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద చార్జెస్. ఓకే, సో ఇప్పుడు చార్జెస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్ మనము ఇక్కడ మనకు వచ్చిన నెంబర్ ఏంటి? ఇక్కడ +2 వచ్చింది కదా. సో +2 అనేది రిడక్షన్ వైపు మనం యూజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చిన -5 నంబరు ఇటు సైడ్ అనమాట, క్రాసింగ్ చేసుకోవాలన్నమాట. మనము బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్ మనకు ఇక్కడ -5 వచ్చింది, ఈ -5 ఇటు సైడ్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ +2 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి మల్టిప్లై చేసుకునేటప్పుడు.
సో చార్జ్ అని పెట్టుకొని SO3 - 2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు SO4 - 2 ప్లస్ 2H+. మనకు H+ అనేది ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ మనకు చార్జెస్, దాని పక్కనే మనకు చార్జ్ యాడ్ కావాలి, దట్ ఈస్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చింది చార్జ్ 2 కదా. సో H+ పక్కన 2 ఎలక్ట్రాన్స్ అని రాసుకోవాలి. ఇటు సైడ్ కమింగ్ టు ద రిడక్షన్ సైడ్ చార్జెస్ MnO4 -2 కాదు, ఇది జస్ట్ ఓన్లీ మైనస్. MnO4 మైనస్ ప్లస్ 8H+. ఇక్కడ H+ వచ్చింది కదా, H+ పక్కనే మనకి ఇక్కడ వచ్చిన ఛార్జ్ అనేది యాడ్ కావాలి. సో 8H+ ప్లస్ 5 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Mn+2 ప్లస్ 4H2O. ఓకే, సో నౌ కమింగ్ టు ద మల్టిప్లికేషన్ పార్ట్. ఓకే, సో మనకు ఎలక్ట్రాన్స్ అనేవి బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసేసాము. అండ్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లయింగ్ ద చార్జెస్. సో ఇక్కడ మనకు టూ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఉంది అండ్ ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఉంది. సో మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 5 ఎలక్ట్రాన్స్ అనేది ఈ హోల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి అండ్ ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది ఈ హోల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. యాజ్ ఐ బిఫోర్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ముందే క్రాస్ మల్టిప్లికేషన్ అని ఉంటుందని. సో మల్టిప్లై. సో ఇక్కడ మనకు ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమొచ్చింది 5 వచ్చింది. సో ఈ ఈక్వేషన్ మొత్తం 5తోని మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు బిఫోర్ ఏది నంబర్ లేదు కాబట్టి సో జస్ట్ 5SO3 - 2 అని పెట్టుకొని ప్లస్ ఇక్కడ కూడా బిఫోర్ ఏ నంబర్ లేదు కాబట్టి సో జస్ట్ పుట్ 5H2O గివ్స్ రైజ్ టు, అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ ఏ నంబర్ లేదు మల్టిప్లై చేయడానికి. సో జస్ట్ పుట్ 5SO4 - 2 ప్లస్ ఇక్కడ ఒక నంబర్ ఉంది. సో 5 2s are 10. So 10H plus then 5 2s are 10. So 10 electrons. Okay, this is a process how to multiply the electrons and balance them. Okay, so coming to the reduction side, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 2తోని మల్టిప్లై చేయాలి ఈ ఈక్వేషన్ మొత్తం. సో 2 ఇక్కడ ఏ నంబర్ లేదు ఫ్రంట్. సో 2 MnO4 - 2 ప్లస్ ఇక్కడ 8 ఉంది. సో 2 8s are 16H ప్లస్ 2 5s are 10 ఎలక్ట్రాన్స్ గివ్ రైజ్ టు, ఇక్కడ ఏం లేదు నంబర్. సో జస్ట్ పుట్ 2 Mn+2 అండ్ ఇక్కడ ఏముంది లాస్ట్కి 4H2O. సో 2 4s are 8. సో 8H2O. సో ఈక్వేషన్ అనేది ఇలా రాసుకోవాలన్నమాట మనం బ్యాలెన్సింగ్ మొత్తం. సో మనము రియాక్షన్స్ అనేవి ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ది లాస్ట్ వన్ మనకి ఇక్కడ మల్టిప్లై చేశాక వచ్చిన ఈక్వేషన్స్ని ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీన్ని ఫర్దర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. లాస్ట్కి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇలా 2 మనము మల్టిప్లై చేసుకున్న ఈక్వేషన్స్ని రాసుకున్నాక ఇక్కడ చూడండి 5SO3 - 2 ప్లస్ 5H2O ఈ 2 ఈక్వేషన్స్ని రాసేసుకున్నాం. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ there is nothing to cancel, so just write off these. 2 MnO4 - 2 plus 5SO3 - 2 ప్లస్ ఇక్కడ మనకు 16H+ ఉంది అండ్ ఇక్కడ మనకు 10H+ ఉంది. ఈ రెండిట్లో హైయెస్ట్ నంబర్ ఏది 16H+. సో మనం ఈ 10H+ని ఇటు సైడ్ తెచ్చుకొని మైనస్ చేసుకోవాలి. సో 16 - 10 is 6. సో 6H+. కమింగ్ టు ద 5H2O and 8H2O, which is the biggest number 8H2O. సో ఇటు సైడే మైనస్ చేసుకోవాలి. ఓకే, సో గివ్ రైజ్ టు సేమ్ ఈ 2 ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో అలా రాసేసుకోవాలి. 2 5SO4 - 2 ప్లస్ 2 Mn+2 ప్లస్ ఇక్కడ చూడండి 8H2O అండ్ 5H2O. దిస్ ఇస్ బిగ్గర్ నెంబర్ రైట్. సో 5H2Oని మనము ఇటు సైడ్ తెచ్చుకోవాలి. సో 8 - 5 is 3. సో 3H2O. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ అన్నమాట.